ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అనేది ఎల్లవేళలా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఆ యొక్క సమస్యలపైన పోరాడుతూ అదేవిధంగా రాష్ట్రంలో దగ్గర ఏవైతే ప్రైవేట్ కళాశాలలు వచ్చాయో ఆ తర్వాత రకరకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున కూడా ఒక రాష్ట్ర కమిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే గోగుల మూర్తి గారు ఉన్నారో ఆ మూర్తి గారిని ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా జేఏసీ కమిటీ దాదాపు 2 సంవత్సరాల క్రితం నియమించడం జరిగింది. మూర్తి గారు విద్యార్థుల పట్ల విద్యా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యల్ని క్రోడీకరించుకొని ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలో నిత్యం పనిచేస్తున్నటువంటి మూర్తి గారికి జేఏసీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా జేఏసీకి సంబంధించి వంశీ గారిని జేఏసీ కమిటీ సాధారణంగా స్వాగతం పలుకుతూ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ వారిని జేఏసీ కమిటీలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా అందరి సమక్షంలో ఈరోజు ఎంపిక చేయడం నిజంగా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో రోజులుగా ఎన్నో దశాబ్దాల కాలంగా చూస్తే విద్యార్థి సమస్యలు ఎప్పటికప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేద పిల్లల తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ ఆ తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తూ ఉంటే ప్రైవేట్ కళాశాల యాజమాన్యం రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఒక విద్యార్థి సంఘం సంబంధించి జేఏసీ ఎన్నో ఇబ్బందులకి ఏదైతే పుస్తకాలు కానీ ముందస్తు అడ్మిషన్స్ కానీ ఏవైతే అక్రమాలు పాల్పడుతున్నటువంటి కళాశాల పైన పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేసిన ఘనత ఈ యొక్క జేఏసీకి దక్కుతుందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మూర్తి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు కూడా తనము ఏవైతే నిర్ణయించుకున్నారో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నిత్యం పనిచేస్తూ ఉన్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా జేఏసీ అనేది ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఈ యొక్క వంశీ గారికి దిశానిర్దేశం ఏంటంటే అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఎక్కడైతే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతూ ఫీజులకు ఇబ్బంది పెడుతున్న కళాశాల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిందిగా దిశానిర్దేశం జేఏసీ కమిటీ తెలియజేస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే చైతన్య కానీ నారాయణ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కళాశాలలో ఒక పక్కన విద్యార్థులు ఒక యంత్రాలుగా తయారు చేస్తూ పిల్లల్ని మరింత ఒత్తిడి గురి చేస్తూ ర్యాంకుల నెపంతో రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి నారాయణ కళాశాలలు కానీ చైతన్య కళాశాలలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బాధ్యతని మీరు తీసుకోవాల్సిందిగా జేఏసీ కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలు ఎంతోమంది చాలామంది పిల్లలకి ఓటే తెలియజేస్తూ ఉన్నాం. ర్యాంకులు రాలేదని లేదా స్టేట్ వైడ్ మార్క్స్ రాలేదని రకరకాల ఆలోచనతో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ లేక రకరకాలుగా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. చదువులు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమే, చదువుల వల్ల చాలా అవసరమే. అయితే చదువుల్లోనే అన్ని రకాలుగా రాణిస్తారనేది అబద్ధం. ఈరోజు సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి 10th క్లాస్ చదివిన వ్యక్తులకు ఈరోజు దేశంలోనే అగ్రగామి క్రికెటర్గా ఉన్నాడు. క్రీడా రంగంలో ప్రయాణించవచ్చు, లేదంటే రకరకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక పక్క ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏమి ఇబ్బంది పడుతున్నారంటే పక్కన ఉన్న స్టూడెంట్కి ఏదైతే మంచి మార్క్స్ వస్తే నాకు రాలేదని బాధతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. వీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒత్తిడి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యొక్క పేరెంట్స్ పైన కూడా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ పక్కన వాడికి వస్తే ఆ స్టూడెంట్కి వస్తే వాడికి వచ్చి నీకు రాలేదు తనని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అనేది నిరంతర ప్రజల కోసం విద్యార్థి సమస్యల కోసం ఎల్లవేళలా పనిచేస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ ఏదేమైనా వంశీ గారికి మరొక్కసారి జేఏసీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బాధ్యతని పూర్తిగా వంశీ గారు తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్.